హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టాలి. బీరకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలండి. దాంట్లో 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ కూడా వేసేసి కర్రీ లీవ్స్ కూడా వేసేసేయాలండి. వేసేసి తాలింపు మొత్తం మగ్గనిచ్చి 1 స్పూన్ పసుపు వేసుకోండి. మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు తీసి అందులో వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్న తర్వాత చిన్న మూత తీసుకొని దాని మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటుందండి. మగ్గిపోయిన దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక పావు గంట ముందు పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి. దాన్ని వాటర్ లేకుండా తీసి మొత్తం అందులో వేసేయాలి. వేసేసి మొత్తం బీరకాయ ముక్కలలో కలిసిపోయేలాగా మొత్తం నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత తీసి చూస్తే ఇలా అడుగంటుకోకుండా నీట్గా చూసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఎలా మగ్గిపోయిందో మొత్తం. అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కారం, ఉప్పు మొత్తం కర్రీకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా మొత్తం మగ్గిపోయి ఉంటుందండి. మగ్గిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, దాన్ని నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ అడుగంటుకోకుండా చూసుకోవాలండి. చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత తీసి చూస్తే ఇలా కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి. అంతే.